భారతదేశంలో వాళ్ళకి కావాల్సిన స్థలాల్ని ఎలా దోచుకోవాలి అంతే. దట్ ఈస్ ద వక్ఫ్ బోర్డ్. వాళ్ళ ఇష్టం. వాళ్ళు భారతదేశంలో ఎక్కడ ఏలు పెడితే ఏది దేశ పటంలో ఆ స్థలం వాళ్ళది. అది వాళ్ళకి రాజ్యాంగం కాదు, చట్టం ఇచ్చిన హక్కు. మొత్తం భారతదేశంలో ఎక్కడ వేలు పెడితే, పటంలో వేలు పెడితే ఆ ప్లేస్ అనేది మరి ముస్లిమ్స్ అని క్లెయిమ్ చేస్తున్నారు అనేది చాలా పెద్ద తప్పు. నీ దేశంలో నువ్వే రెండవ జాతి పౌరుడిగా ఉన్నావు. ఈ దేశం ఏ ప్రాతిపదిక మీద విడిపోయింది? విడిపోయిన ప్రాతిపదికే మత ప్రాతిపదిక. రెండవ దేశం ఏమవుతుంది? ఒక దేశం ఇస్లాం దేశం అయితే రెండవ దేశం హిందూ దేశం. హిందూ దేశమే ఇది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లే. ఈ దేశం హిందూ రాష్ట్రాన్ని చెప్పడం అనేది పెద్ద తప్పు. ఇది సెక్యులర్ కంట్రీ. అది మదన్ గుప్తా గారికి ఫస్ట్ ఆయన చేసిన వ్యాఖ్యాన్ని నేను ఖండిస్తున్నా. కాంగ్రెస్ ముస్లిమ్స్ పార్టీ కాదు కదా? ముస్లిం పార్టీయే. ముస్లిం పార్టీ కాదని ఎట్లా చెప్తావు నువ్వు? హిందువులు కూడా అందులోనే ఉంటారు, అందులోనే తిరుగుతున్నారు. హిందువులు కూడా ముస్లింల ఓట్ల కోసం వాళ్ళ చెప్పులు నాకుతూ తిరుగుతున్నటువంటి కుక్కలు. తర్వాత చేసింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అంటే మా పార్టీ ఏదైతే ఉందో అది ముస్లిం పార్టీ అంటున్నాడు. సవరణ బిల్లులో ఎక్కడా కూడా నాన్ ముస్లిమ్స్ దాంట్లో ఉండే ప్రశ్నే లేదు. ఇప్పటికీ ముతవల్లీలు కానివ్వండి, దాని అడ్మినిస్ట్రేటర్స్ కానివ్వండి, అందరూ కూడా ముస్లిమ్సే ఉంటారు. ఎస్. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటంటే, మన పివి నరసింహారావు గారి సమయంలో అమెండ్మెంట్ జరిగింది. ఆ అమెండ్మెంట్ ఏం చెప్తుంది అంటే, నువ్వు ఎక్కడ ఏలు పెడితే అక్కడ నీదే అంటుంది. సవరణ చేసిన దాంట్లో హిందువులు ఎక్కడ పోయారో అంటున్నాడు. అది చాలా పెద్ద తప్పు. ఇప్పుడు మీరు చదువుకోండి, ఇప్పుడు వచ్చిన గెజెట్ కూడా రెడీ అయిపోయింది. అయితే ఆ తప్పులు ఏంటంటే, 7 ముస్లిమ్స్ ఉంటే 7 నాన్ ముస్లిమ్స్ పెట్టారు. అది కూడా మీరు గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతూ, ఇప్పుడు చెప్పిన మీ విషయం ఏంటంటే, పేద ప్రజలకు సంబంధించిన మా వక్ఫ్ బోర్డు యొక్క ఆస్తుల్ని పంచిపెట్టాలి, తప్పకుండా పంచిపెట్టాలి. అది పంచిపెట్టడంలో కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు, దాన్ని మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈయన సవరణ చేయాలనుకుంటే అందులో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించాలి, వాళ్ళని ఉరి తీయండి, వాళ్ళని ఏమైనా చేయండి. మా ముస్లిం సమాజం అంతా మీకు సహకరిస్తాం. కానీ ఎంత మట్టికి న్యాయం వేరే మతస్థులు తీసుకొచ్చి మా దాంట్లో పెట్టడం. నేను ఇదివరకు కూడా చెప్పాను, టీడీపీలో వాళ్ళకి సంబంధించిన టీటీడీ వాళ్ళ యొక్క భూములు ఉంటే వాళ్ళ సంరక్షణలో వాళ్ళు ఉండాలని చెప్పాను. క్రిస్టియన్ దాంట్లో అంటే క్రిస్టియన్ దాంట్లో ఉండాలని చెప్పాను. కానీ ముస్లిం తీసుకుపోయి పెట్టమని చెప్పలేదు నేను. తప్పేంది వాళ్ళు ఇండియన్సే అంటున్నారు కదా. కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు ఏమన్నా ఓట్లు వేస్తున్నారా? 100% తీసుకుపోయి వాళ్ళకే వేస్తున్నారు కాంగ్రెస్ కి. హిందువులకంటూ ఒక పార్టీ ఉండక్కర్లేదా? హిందువుల కోసం మాట్లాడే వాళ్ళు అవసరం లేదా? కాంగ్రెస్ ముస్లిమ్స్ పార్టీ కాదు కదా? ముస్లిం పార్టీయే. ముస్లిం పార్టీ కాదని ఎట్లా చెప్తావు నువ్వు? 1947 నుంచి ముందు నుంచి పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీని ఈరోజు మీరు ఎప్పుడు మన దేశద్రోహానికి పాటుపడ్డ బ్రిటిషర్లకు కాళ్ళు మొక్కిన వాళ్ళు ఈరోజు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఓన్లీ ముస్లిమ్స్ అంటే ఎంత మట్టికి అసలు దానికి అర్థమే లేదు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సెక్యులర్ పార్టీ. కాకపోతే కొన్ని సందర్భాల్లో కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ, అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు సంబంధించిన పార్టీ. ఈ విధంగా మీరు క్లెయిమ్ చేస్తున్నారంటే మేము డెఫినెట్లీగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎఫ్ఐఆర్ బుక్ చేయడానికి కూడా వెనకాడం. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.